హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు నా వీడియో లైక్ చేయడం వల్ల కొత్త వారికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మెయిన్ టాపిక్లోకి వెళ్తే, మన ఛానల్లో డే వ్లాగ్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కాబట్టి ఈరోజైతే మా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవ్వబోతుంది. మా యశ్వం అయితే ఇంకా లేవలేదు. రోజులాగానే ఈరోజు కూడా ముందైతే మా ఆయనకి టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసిన. టిఫిన్ అంటే టిఫిన్ ఏం లేదు, రాగి జావ తాగినాం. ఈ మధ్య ఎక్కువగా రాగి జావే తాగుతున్నాం బ్రేక్ఫాస్ట్ టైంలో. బాక్స్లోకి ఏమో పులిహోర చేసిన. ఒక్కోసారి లేట్గా లేచినప్పుడు కర్రీ చేసే టైం ఉండదు కాబట్టి అప్పుడు కూడా ఈజీ అవుతుందనే పులిహోర చేస్తూ ఉంటా. గుడ్ మార్నింగ్ చిన్నకోడే. గుడ్ మార్నింగ్ చిన్నగాడు. మా సరిపోయింది నిద్ర. అచ్ లేట్ అయింది ఈరోజు. నాన్న పోయిండు డ్యూటీకి. నాన్న డ్యూటీ పోయిండు మా నాన్న డ్యూటీ పోయిండు. నాన్న డ్యూటీ పోయిండు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలిసిందే కదా, దోమల బాధ ఎక్కువే అని. ఆ దోమలకి తట్టుకోలేక డైలీ మాకు ఈ ప్రొటెక్షన్ ఉండాల్సిందే. ఇది లేకపోతే ఇంకా నైట్ అంతా జాగారమే, లేకపోతే నైట్ మొత్తం దుప్పటి కప్పుకొనే ఉండాలి. ఆ బాధ తట్టుకోలేక ఈ ప్రొటెక్షన్ అనమాట. పల్లెటూర్లలో కూడా ఉంటాయి కానీ హైదరాబాద్ దోమలంత డేంజర్ అయితే కాదు నాకు తెలిసి. పెట్టవా దానిలే, ఆమె చేద్దాంలే, నీకు ఆమె చేద్దాంలే. దా ఇప్పుడే మా చిన్న తల్లికి బ్రష్ చేయించిన. ఒక్కోసారి బాగానే చేయించుకుంటుంది కానీ అప్పుడప్పుడే వద్దని ఏడుస్తుంది. మా ఆయన మా చిన్న తల్లి అప్పుడప్పుడు క్లిప్స్తో ఇట్లా ఆడుకుంటుంటారు. ఇప్పుడు కూడా మా చిన్న తల్లి అదే చేస్తుంది. ఈ క్లిప్స్తో మా చిన్న తల్లి ఏం చేస్తుందో మీరే చూడండి. అయ్యే పెట్టు. అరే నేను పెట్టినా సరే, వస్తున్నా కూర్చో. ఇట్లా పెడతా. వస్తున్నా కూర్చో తల్లి, వస్తున్నా కూర్చో. ఆమె కలిపి వస్తా. ఓకే ఓనా, ఇగో ఆమె చేస్తున్నా ఓట్స్. మేము రాగి జావ తాగినామని చెప్పినా కదా, సో మా చిన్న తల్లి కోసం అయితే ఓట్స్ చేస్తున్నా. తనకు కూడా తాగిపిస్తా రాగి జావ, బాగానే తాగుతుంది. అట్లానే కంటిన్యూగా తాగించితే తనకు బోరు కొడుతుందని చెప్పేసి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. తింటావా ఓట్స్? తింటావా? క్లిప్పులు పెడతారా? క్లిప్పులు, క్లిప్స్ క్లిప్స్ క్లిప్స్. ఇగో ఇట్లా పెడతారా? పెడతారా? దా పెడతారా తల్లి? ఓట్స్ చల్లారేలోపు బిజీగా ఉంచుదామని ఇలా ఆడిపిస్తున్నా. ఇక 2 3 4 ఇంకా 5 ఇంకా 6. బాగుందా చేతి? బాగుందా? తింటాలి, పోయిపోదాం. అమ్మమ్మ ఊరు పోదాం. అమ్మమ్మ ఊరు పోదా? అమ్మమ్మ ఊరు పోదా? తిను, అమ్మమ్మ ఊరు పోదాం. అది తల్లి తిను, మరి తిను. తిను తినుమా, తిను. అమ్మమ్మ కట్ చేసింది ఈరోజు. బనానా వేసిన అమ్మమ్మ కట్ చేసి ప్లెయిన్గా ఓన్లీ పాలతోనే పెడతా. అప్పుడప్పుడు అయితే దానిమ్మ గింజలు, గ్రేప్స్, ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసి తినిపిస్తూ ఉంటా. చిన్న తల్లికి నేను తినిపించిన అని చెప్పి తను నాకు కూడా తినిపిస్తుంది. నేనైతే కొంచెం రాగి జావ తాగి నైట్ చేసిన ఒక చపాతీ ఉంటే అది తినేసిన. ఓకే
ఏది అయిపోయింది 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 మా అయిపోయింది. చిన్న తల్లి డే టైంలో ఒక్కసారి పడుకుంటుంది. ఈరోజైతే చాలా తొందరగా అంటే 11:30కే పడుకుంది. ఇంకా తను పడుకున్న తర్వాత ఎక్కడొక్కడే ఉంటే అన్ని సర్ది తను పడుకుని ఉండగానే బట్టలు కూడా ఉతికేసిన. నాకు అన్ని పనులేమో కానీ బట్టలు ఉతకాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే వాషింగ్ మిషన్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అది ఉన్న దగ్గర నుండి బాడీకి కొంచెం కూడా ఎక్సర్సైజ్ లేకుండా మళ్ళీ లేజీగా తయారవుతానేమో అని రెండు విధాలుగా అనిపిస్తుంది. సో ఆ ఆలోచనతోనే ఇన్ని రోజులు వాషింగ్ మిషన్ తీసుకోలేదు. ఏందో సడన్గా ఆ రోజు వర్షం కూడా వచ్చింది. ఈ మధ్య వర్షం ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఫ్రెష్ అవుదాం అనుకునేసరికి చిన్న తల్లి లేచింది. ఇంకా తను నేను విండో దగ్గర ఇలా కూర్చొని తనకి నెయిల్స్ కట్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఈ విండో దగ్గరే కూర్చొని తినిపిస్తూ ఉంటా, ఆడిపిస్తూ ఉంటా అనమాట. అమ్మమ్మ తాత తీసిననుకో చిన్న తల్లి అయితే గోర్లే కట్ చేసుకోలేదు అంటారు. అందుకే నీట్గా ఉండాలి. ఓకేనా తల్లి? రేపు పోతున్నాం కదా పోయి తెలుసా మా ఏంటిమా ఏంటిరా డాగా డాగా Bye bye. Wow. Flying kiss. Flying kiss. Mali. ఓకే. ఈరోజైతే చిన్న తల్లి చాలా తొందరగా పడుకొని తొందరగా లేచింది. తను లేచాక కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేసి కిచెన్లోకి వచ్చి మార్నింగ్ వంట చేసిన అంట్లుంటే తోముతున్నా. మేమైతే అంట్లు అంటాము, మరి మీరేమంటారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. కొంతమంది అయితే బౌళ్ళు అంటారు, కొంతమంది అయితే గిన్నెలు అంటారు, ఇంకొంతమంది అయితే బాసాన్లను కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అట్లా కిచెన్లో నేను అంట్లు తోముతుంటే మా చిన్న తల్లి ఏం చేస్తుందో చూడండి. తినమనిస్తే సగం కింద సగం పైన పోసుకుంటూ తింటుంది. ఇట్లనే తల్లి చేసేది, లేకపోతే అమ్మ లేకపోతే ఇట్లా చేసేది. లే కాల్తీ తొక్కకూడదు స్వామి. కూర్చో తల్లి, కూర్చో. సరే ఇక్కడ పెట్టుకో. తాగుతావా? వాటర్ తాగుతా? సరే. స్లోగా మా స్లోగా తిను నీట్గా కొంచెం అక్క. అప్పుడప్పుడు మా చిన్న తల్లికి ఇస్తూ ఉంటా ఇలా తినమని. ఇంకా కింద పడేసుకుంటూ అలా తింటూ ఉంటుంది. కింద పారేసుకుంటూ తింటుందని ఇవ్వకుండా ఉంటే ఇంకా తను ఎప్పుడు నేర్చుకునేది కదా. ఇంకా చిన్న తల్లికి తినిపించిన కొంచెం సేపటికి నేను చిన్న తల్లి ఫ్రెష్ అయ్యి ముందు రోజు బట్టలుంటే మడత పెడుతున్నా. నాకు బట్టలు ఉతకాలన్నా మడత పెట్టాలన్నా అంత ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం, ఇవన్నీ రోజు కంపల్సరీ చేసుకునే పనులు కదా. ఏందో చెప్తాలే అని చెప్ప. ఏమైంది మా? సరే వద్దులే కై వద్దు. ఎందుకు ఏడ్చలేదు ఎందుకు చెప్పు. గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్. పని చేద్దాం, ఓకే? పని చేద్దాం కానీ వాడుకోపో, అటుపోయి ఆడుకోపో. లే వద్దు, అటుపోయి ఆడుకోపో. బొమ్మలతో ఆడుకోపోమ్మా, వద్దు కానీ. అయ్యి అబ్బాయితే తల్లి అట్లా చేయొద్దు. సెల్ పలిగిపోతుంది మళ్ళీ, సెల్లో పలిగిపోతుంది మళ్ళీ. పడేసినావు చూడు ఆల్రెడీ. తల్లి చూడండి, ఉన్న పని సరిపోదు మా అమ్మకి అన్నట్టు సెల్ఫ్లో మడత పెట్టిన బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసింది. ఎందుకు మా ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఎందుకు బట్టలు నేను ఎందుకు తీసినావు? మడత పెట్టి సెల్ఫ్లో పెట్టుకో. పోమా, మడత పెట్టు. సరే మడత పెట్టు, సెల్ఫ్లో పెట్టుకో. మడత పెట్టు, సెల్ఫ్లో పెట్టు. అట్లా కాదు, మడత పెట్టాలి మా, మడత పెట్టాలి. బెడ్ మీద కాదు, సెల్ఫ్లో మడత పెట్టాలి. మడత పెట్టు, చూస్తా. మడత పెట్టు. ఏందది? మడత పెట్టమంటే దెబ్బలు అట్లా చేయొద్దు తల్లి. బెడ్ మీద పెట్టు, అన్నీ పెట్టు, బట్టలన్నీ పైన పెట్టు. ఎందుకు వేస్తున్నావు తల్లి? ఎందుకు చెప్పు. ఏం కావాలి? ఫోటోనా? అదిగో స్మైల్ ఇయ్యను. ఈ అనుమా, అనాలి తల్లి. ఏడుస్తారా చిన్నదానికి? చిచ్చుడు చిచి అది ఇది అంటుండగానే ఈవినింగ్ పని టైం కూడా అయింది. చిన్న తల్లి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు డేలో ఒక్కసారి రూమ్స్ క్లీన్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు ఊడ్చినా సరే ఎక్కడొక్కడే వేస్తుంది. నమస్తే, హాయ్, నమస్కారం అందరికి. అందుకనే ఈ మధ్య తన కింద పడేసిన బొమ్మల్ని తనతోనే తీసి బ్యాగ్లో వేయిస్తున్నా. అదే అలవాటుగా తను ఆడుకున్నప్పుడల్లా బొమ్మలు కావచ్చు, తనకు సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ కావచ్చు, ఆడుకున్నంతసేపు ఆడుకొని తనే తీసి నేను చెప్పకుండానే డబ్బాలో వేస్తుంది. మా చిన్నతల్లి అయితే ఎక్కువసేపు బొమ్మలతోనే ఆడదు అసలు. నేను ఏ పని చేస్తే ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. కిస్ పెట్టు. మళ్ళీ కిస్ పెట్టు. మళ్ళీ పెట్టు అమ్మకి. మళ్ళీ కనపడలే. ఇప్పుడు పెట్టు, కిస్ పెట్టు అమ్మ, కిస్ పెట్టు మా మంచిగా. నాన్న వస్తుందంట కదా, నాన్న వస్తాడు. మనం చపాతీ చేద్దాం. చపాతీ సరేలే. అట్లా ఈవినింగ్ టైం పెండింగ్ పని అంతా చేసుకున్నాక దీపారాధన కూడా చేసిన.
ఇంకా నైట్ డిన్నర్ కోసమని ఒక సైడ్ బీన్స్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తూ ఇంకో సైడ్ చిన్నతల్లి కోసం పాలను హీట్ చేస్తున్నా. ఏం తాగుతావు? పాలు తాగుతావా? తాగుతావు తల్లి? తాగుతావు పాలు? నీకోసమే కాగబెడుతున్నా. అబ్బబ్బా వద్దుమా పాడుతుంది. నాన్నకు ఫోన్ చేద్దాం ఉండు. నాన్న ఎక్కడి వరకు వచ్చిండో నాన్నకు ఫోన్ చేద్దామా? నాన్నకు ఫోన్ చేద్దామా? ఆగు. ఇదేమో గోధుమ పిండి, ఇది జొన్న పిండి. నాకు కాంపిటీషన్గా మా చిన్న తల్లి వచ్చింది. అట్లా చేయొద్దు. నో 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 మా నో 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 నో. ఫైనల్గా వంట కంప్లీట్ అయ్యాక మా చిన్న తల్లికి తినిపించి మేము కూడా తినేసినాం. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.